గాని నేను గాని ఎవరైనా మన దేవుడి కోసం బ్రతకకపోతే నీకు దేవదూతలు అనేవి రావు. ఎప్పుడు తెలుస్తూ దేవదూతలు వచ్చాయి రానప్పుడు ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతావు, ఎప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతావు ఎప్పుడు తెలుసు. నువ్వు చనిపోయిన వెంటనే నీ రెడీగా ఉంటే, దేవదూతలు రెడీగా ఉంటే నీకు అదృష్టవంతురాలు అదృష్టవంతుడు. లేకపోయావా వారు శ్రేయస్సు కలిగి జీవించడం ఒక్క క్షణంలో ఏమైపోతారు? ఎవరు తీసుకెళ్తారు? దేవతలు తీసుకెళ్తారు. దేవుడి కోసం బ్రతికి యాక్షన్ లో చనిపోతారండి. ఎవరు తీసుకెళ్తారు? మెడికల్ వార్డులో జాయిన్ చేస్తారు, అమలు చేసేవాడు. ఎవరు తీసుకెళ్తారు? దేవదూతలు. ఏంటే వీళ్ళ పని అని అడిగితే దేవదూతలు వస్తుంటారు, తీసుకెళ్తారు. ఎవరి ద్వారా తీసుకెళ్తారంటే ఆ నిచ్చిన ఎవరు? యేసుక్రీస్తు. పరదేశంలో తీసుకెళ్లి విడిచిపెట్టేస్తుంటారు, మళ్ళీ పరదేశం నుంచి మళ్ళీ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతిరోజు చనిపోతుంటారండి. తల్లి పిల్ల చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఉండరా? పిల్లలు ఎటువంటి విషయంలో పాపం చేయరు కాబట్టి అండి వాళ్ళు వెంటనే దేవుడి చెంతకు వెళ్ళిపోతారు. వాళ్ళు అందుకే వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు. అలాగని ధనవంతులు చనిపోతారు, దరిద్రులు చనిపోతారు, అందరూ చనిపోతారు. ఎవరినయ్యా తీసుకెళ్లేది? ఈ రోజు చెప్పవలసి అంటే నిచ్చెన ఎక్కించి తీసుకెళ్లేది ఎవరినంటే దేవుడి కోసం మాత్రం ప్రతి వాళ్ళు మాత్రమే నిచ్చెన ఎక్కుతారు. గుర్తుంచుకోండి. ఎవరు పడితే వాళ్ళు ఏమి నిచ్చెన ఎక్కారు. మేము క్రైస్తవులని పేరు మార్చుకున్నంతలోని, బొట్టు తీసేసినంతలో, వస్త్రాలు మార్చుకున్నంతలోని, ఏదో ఆదివారాన్ని అలాగ వచ్చేసి వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం ఏమి నిచ్చెన ఏమి ఎక్కారు.